ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. ఆశ మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. కాబట్టి దేవునితో మొదటి గడియ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రతిరోజు ఉదయము 4 గంటల నుంచి 5 గంటల వరకు, 5 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు మొదటి గడియ దేవునితోనే గడపాలి అని చెప్పి యూట్యూబ్ లైవ్లో అద్భుతమైనటువంటి మొదటి గడియ ఆరాధన ప్రారంభించాను. మీరు ఎంతమంది పాలు పంచుకుంటున్నారో చూపిస్తారా? థ్యాంక్ యూ. పాలు పంచుకోలేని వాళ్ళు చూపిస్తారా? ఏం పర్లేదు, చూపించండి. పాలు పంచుకోవట్లేదు అనే వాళ్ళు రైట్. ఎందుకని పాలు పంచుకోలేదు మీకు తెలుసు. ఈరోజు మనం ప్రార్థన చేశాం, మన పాపాలను క్షమించమన్నాం, మన జీవితాన్ని నూతనపరచమన్నాం, మనల్ని పరలోకం చేర్చమన్నాం. అయితే వినండి, పరలోకం చేరేంత వరకు మనం భూమి మీదే ఉండాలి. విను సహోదరుడా, విను సహోదరి, సముద్రంలో పడవ ఉంటుంది, సముద్రంలో నీళ్లు చుట్టూ ఉంటాయి, పడవ చుట్టూ నీళ్లు ఉంటాయి. ఎప్పుడైనా మీరు పడవలో ప్రయాణం చేశారా? చేస్తే చూపిస్తారా? రైట్. మీరు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ ఎంత, పడవ చుట్టూ ఉన్నటువంటి నీళ్ళు ఎంతో చెప్పండి. పడవ ఎంత, పడవ చుట్టూ ఉన్న నది ఎంతో చెప్పండి. పడవ ఎంత, పడవ చుట్టూ ఉన్న సముద్రం ఎంతో చెప్పండి. పడవ చిన్నదండి, సముద్రం చాలా పెద్దదండి. అయినా వినో, సముద్రం ఎంత పెద్దదైనా పడవ మునిగిపోదు. నది ఎంత పెద్దదైనా పడవ మునిగిపోదు. కాలువ ఎంత వడిగా ఉన్నా పడవ మునిగిపోదు. కానీ పడవను ముంచేదేంటో తెలుసా? చుట్టూ ఉన్న సముద్రం కాదు, చుట్టూ ఉన్న నది కాదు, చుట్టూ ఉన్న కాలువ కాదు, మరి పడవలో ప్రవేశించే నీళ్లు మాత్రమే ఆ పడవను ముంచేస్తాయి. అర్థమైందా? సముద్రము పడవను ముంచలేదు. అలాగే ఈ లోకములో ఉన్న పాపము నిన్ను ఏమీ చేయలేదో ఎప్పటి వరకు? అది నీలో ప్రవేశించనంత వరకు. అర్థమైందండి? ఎప్పుడైతే ఆ పడవకు ఒక రంధ్రం ఉంటుందో, ఆ రంధ్రంలో నుంచి నీళ్లు లోపలికి వస్తేనే పడవ మునిగిపోతుంది. ఈ లోకంలో పాపం ఉంది, అల్పకాల పాప భోగాలు ఉన్నాయి, అవన్నీ నిన్నేమీ చేయలేవు. కానీ ఎప్పుడైతే అల్పకాల పాప భోగం నీలో ప్రవేశిస్తుందో, అలవాటు నీలో ప్రవేశిస్తుందో, అపవిత్ర నీలో ప్రవేశిస్తుందో, అదేనండి నీ జీవితాన్ని నాశనం చేసేది. సంగమా, అర్థం చేసుకో. పడవ నీళ్ళల్లో ఉండాలి, కానీ నీళ్లు మాత్రం పడవలోకి రావడానికి వీల్లేదు. నువ్వు నేను ఈ పాపిష్టి లోకంలో బ్రతుకున్నంత కాలం ఉండాలే, కానీ పాపము మాత్రం మనలోకి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఏం చేయాలి? ఉదయమునే లేచి మొదటి గడియ దేవునితో గడపాలి. ఛాలెంజ్ చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరులు, ఉదయమునే లేచి మొదటి గడియ ప్రభువుకి ఇవ్వండి. వాక్యం చదవటంలో, ప్రభువును స్తుతించటంలో, వాక్యము ధ్యానించటంలో, కలిసి ప్రార్థించటంలో 1 గంట సేపు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వండి. ఏమవుతుంది? ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోయండి, ఆ మొక్క ఏమవుతుందో చెప్పండి. ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నాకు నా గదిలో చిన్న చిన్న మొక్కలు పెట్టి పెంచటం నాకు ఇష్టం. ఎందుకయ్యా అంటే అది జీవాన్ని సూచిస్తుంది. నేను ఒక 3 డేసో 4 డేసో బయటికి వెళ్ళిపోయాను అనుకోండి మీటింగ్స్కి, వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఆకులన్నీ కూడా కిందకి జారిపోయి ఉంటాయి.
అరే రే రే రే, నీళ్ళు పోయకుండా నీళ్ళు పోయలేదే అని చెప్పి ఆకులన్నీ జారిపోయి ఇలా అయిపోయి ఉంటాయి. విచిత్రం ఏమిటాయా అంటే, ఒక గ్లాసు నీళ్లు తీసుకొని చక్కగా చుట్టూ పోసి మనకి కావలసిన నీళ్లు పోస్తే పొద్దున్నే లేచి చూస్తే మళ్ళీ ఆకులన్నీ బలంగా తయారైపోతాయండి. వినండి, మొక్కను నీళ్లు ఎలా బ్రతికించగలుగుతున్నాయో, ఉజ్జీవింప చేయగలుగుతున్నాయో, దేవుని వాక్యము, దేవుని సన్నిధి నిన్ను అలా ఉజ్జీవింప చేస్తుంది. నీకు బలాన్ని ఇస్తుంది, ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇస్తుంది, వికసించే విధంగా చేస్తుంది. దేవునితో గడిపేటటువంటి గడియ మీ సహోదరి సహోదరులు. కాబట్టి మీకోసమే అద్భుతంగా, బహు ఆశీర్వాదకరంగా గంట సేపు ఇట్టే అయిపోతుంది. ఆ విధంగా మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవునితో మొదటి గడియ ఏర్పాటు చేశాను. గడిచిన 2 వారాల నుంచి ట్రయల్ వర్షన్ వెళ్తూ ఉంది. ఏ విధంగా మీకు బహు ఆకర్షణీయంగా ఉండాలి అని చెప్పి ట్రయల్స్ వేస్తూ వస్తున్నాం. కానీ జనవరి 2 నుండి మీరు బహుగా ఆనందించే విధంగా, ఆత్మీయంగా బలపరచబడే విధంగా ప్రోగ్రాంతో వస్తున్నాం. రేపటి నుంచే మీరందరూ కూడా అలవాటు పడండి. మొదటిగా సమస్య, ప్రపంచంలో అన్ని విజయాల కంటే గొప్ప విజయం ఏంటో చెప్పండి. ఎప్పుడు చెప్తా, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న అన్ని విజయాల కంటే గొప్ప విజయము దుప్పటి విజయము. ఏ విజయం అది? దుప్పటిపై విజయము. ఏమిటి దుప్పటిపై విజయము చెప్పండి. దుప్పటిపై విజయం అంటే అర్థం ఏమిటి? అది మనం అంటేనే కదండి లేచేది. ఆ దుప్పటిని మనం పక్కకు పడేయగలిగితే గొప్ప విజయం. ఆ దుప్పటిని ఇలా లాగుతాం, అలా లాగుతాం, మొత్తం వేసుకుంటాం, ఇంకా ఎక్కువసేపు పడుకుంటాం. సో మీకున్న పెద్ద సమస్య ఏమిటంటే ఈరోజు దుప్పటి పైన విజయమే. రేపటి నుండి ఉదయము 4 గంటల నుంచి 5 గంటల గంట, 5 గంటల నుంచి 6 గంటల గంట, 6 గంటల నుంచి 7 గంటల గంట, మీకు చాయిస్. కానీ ఖచ్చితంగా మీరు లేవాలి. ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక గడియ సేపు, ఒక గంట సేపు మీరు నాతో పాటు, మీతో పాటు నేను, నాతో పాటు మీ అందరం కలిసి గంట సేపు ప్రభువుకి ఇద్దాం.